రిప్లై దేనా హేనా? ఎవరన్నా నమస్తే అంటే ఏమంటాం మనం? అట్లనే నిలబడం కదా, నమస్తే. ఇక్కడ మన యొక్క స్వచ్ఛమైనటువంటి యొక్క భారతీయ సంప్రదాయంలో ఓంకార మహానినాదంతో, శాంతి మంత్రంతో భారతీయ సంస్కృతిని పునః ప్రాదుర్భవింపజేయడం కోసం ఓం శాంతి అంటారు. ఇక్కడ హలో హలో నై, హాయ్ హాయ్ నై, ఓం శాంతి. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి యొక్క అంశం మీద మనం నేర్చుకోబోతున్నాము. అదేంటంటే జీవితాన్ని జీవించే కళ. ప్రపంచంలో ఈ విశాల విశ్వ నాటక రంగంలో అందరూ జీవిస్తున్నారు. పశు, పక్షి, మానవ్, జలచరాలు, వనచరాలు, స్థాణువులు అన్నీ జీవిస్తున్నాయి. కానీ అన్నిటికంటే అందరికంటే సర్వోత్తమ ప్రాణి మానవుడు. దుర్లభానాం మానవ జన్మ. పశుపక్షాదులకు కూడా తెలివితేటలున్నాయి. చూడండి, కుక్కలకు కూడా ఎంత తెలివితేటలు ఉంది. దాంట్లో పసిగట్టేటటువంటి, వాసన చూసేటటువంటి తెలివితేటలు. ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు కూడా భూకంపాన్ని మానవుడి కంటే కూడా ముందుగా కుక్కలే తెలుసుకున్నాయి. వాటికి కూడా తెలివి ఉంది. కానీ వాటికి ఒక తెలివి లేదనమాట, మలుచుకునే శక్తి, బుద్ధి శక్తి. ఆ బుద్ధి శక్తి మానవుడికి ఉంది. మనం జీవించాలి, కానీ ఈ జీవితాన్ని ఎలా సాగించాలి? ఈ 2 రోజులుగా మీరు వింటున్నారు రాజయోగం. రాజయోగము అంటే, యోగం అంటే కనెక్షన్, సంబంధం, కలయిక, కూడిక. ఎవరితోటి? సుప్రీం పవర్ తోటి. ఆ సుప్రీం గాడ్ ఫాదర్ తోటి మనం అందరం కూడా కనెక్షన్ పెట్టుకొని జీవించాలి. జిస్కే సాత్ భగవాన్ హై उसको क्या कमी है? उसको कौन रोक सकेगा? कोई नहीं रोक सकेगा. ఎవరి తోడైతే పరమాత్మ ఉన్నారు వాళ్ళకేం తక్కువ? సూర్యుడు తనవాడైతే చుక్కలన్నీ మనైతే, ట్రెజరీ, సముద్ర నిధి, సర్వశక్తి సాగర్, సుప్రీం రిజర్వాయర్ భగవాన్. ఆయన తోడి జీవితాన్ని సాగించేదే యోగి లైఫ్. మనం కూడా సంసారం చేస్తున్నామని అంటాము. ఎవరితోటండి? పిల్ల పాప. కానీ ప్రభు పరమాత్మతోటి నేను జీవితం సాగిస్తున్నాను అనేవాళ్ళు తక్కువ. కానీ ఆయన ఒక్కడిని మనవాడిని చేసుకుంటే ఎక్సలెంట్, స్మూత్ అండ్ స్మార్ట్ అండ్ లైఫ్ డివైన్, దివ్య జీవితం తయారవుతుంది. సో దానికోసమని ఏ ప్రకారంగా ఒక డిశ్చార్జ్ అయినటువంటి ఒక బ్యాటరీని ఛార్జింగ్ చేయటం కోసం జనరేటర్తో జోడిస్తారు, అదే ప్రకారంగా ఈ విశాల విశ్వ నాటక రంగంలో యాక్షన్ చేస్తూ 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 పూర్తిగా డౌన్ స్టేజీ, డల్ స్టేజీ, నిల్ స్టేజీ వచ్చినటువంటి మన్ని మళ్ళీ ఫుల్ స్టేజీ, ఫుల్ ఫిల్ స్టేజీ అండ్ ఫుల్ స్టేజీ అండ్ పవర్ఫుల్ స్టేజీ, ఆ స్టేజీ తయారు చేసుకోవటం కోసం మనం ఇక్కడ కూర్చో. మన ఇంట్లో కరెంట్ వచ్చిందనుకోండి, కరెంటు తోటి లైట్ పని చేస్తుంది, ఐరన్ పని చేస్తుంది, ఫ్రిడ్జ్ పని చేస్తుంది, కూలర్ పని చేస్తుంది,
ఒకే కరెంట్ ఎన్ని పనులు చేస్తుంది? అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన మనసుల్ని ఆ సుప్రీం గాడ్ ఫాదర్ తోటి కనెక్షన్ పెట్టుకోవటం వల్ల మన లోపల అనేక రకాలైనటువంటి యొక్క దివ్యీకరణ, దివ్య పరివర్తన, దివ్య కళ స్టార్ట్ అవుతుంది. వేస్ట్ కాస్త బెస్ట్ అవుతుంది. అటువంటి యొక్క జీవితాన్ని సాగించాలంటే చాలామంది ఏమంటారంటే, అక్కయ్య గారు రాజయోగం నేర్చుకుంటే ఏమన్నా విభూది వస్తుందా, తాయితులు వస్తాయా, బంగారం వస్తుందా, ఏమన్నా రోగాలు పోతాయా, ఏమిటి లాభం, వాట్ ఈజ్ బెనిఫిట్ అడుగుతుంటారు మమ్మల్ని. కానీ ఈ రాజయోగంలో చమత్కారాలకి నమస్కారం లేదు. ఇలా అంటే విభూది వస్తుంది, అలా అంటే పోతుంది, దానికి నమస్కారం లేదు. ఆసమంతాత్ జీవన్ పరివర్తన్, మూలంతో సహా జీవన పరివర్తన, జీవితాన్ని అమూల్య జీవితం, వాల్యూ బేస్డ్ లైఫ్, జ్ఞాన ప్రకాష్. ఎడ్యుకేషన్ మీన్ జ్ఞాన్, జ్ఞాన్ మీన్ ప్రకాష్, జ్ఞాన ప్రకాష్. జ్ఞాన ప్రకాశం లోపల జీవితాన్ని సాగించడం నేర్పేదే ఇక్కడ ఉన్నటువంటి యొక్క దివ్య చమత్కార్ జీవన్. ఈ జీవితంలో మనం ఎటువంటి యొక్క మంత్రతంత్రాలు, స్థూల సిద్ధులు కాదు, అవన్నీ తాత్కాలికమైనవి. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, నాకు చాలా గొప్ప విద్య వస్తుంది. ఏం విద్య అంటే నీటి మీద నడిచేటటువంటి విద్య నాకు వచ్చింది అంటాడు. ఇది నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 12 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో రామకృష్ణుడికి ఆ నది దాటి రోజు పాలు ఇవ్వటం కోసం ఒక వ్యక్తి వచ్చేవాడు. పడవ మీద డబ్బులు ఇచ్చి వచ్చాడు. ఆయన ఆ సమయంలో పాలు అక్కడ పెట్టిన తర్వాత అడుగుతాడు, నువ్వు ఈ నది రావడానికి ఎంత ఇచ్చావు, ఎంతసేపు పట్టింది అంటే 10 నిమిషాలు పట్టింది. ఎంత డబ్బులు ఇచ్చావు? 12 అణాలు. ఆయన చూపించి ఆయనకి చెప్తాడనమాట, 12 సంవత్సరాలు నీళ్ళ మీద నడిచేటటువంటి నేర్చుకున్నటువంటి శ్రమ 12 అణాలతో సమానం. ఈతలో ఉంటుంది बाराना दिया यहाँ आया, तुमने 12 साल लगाया, ये क्या किया? तो ఈ జీవితంలో మనం చమత్కారం నేర్చుకోవాలి. అంగ క్యూరిఫైర్, దిస్ ఈజ్ నేచురల్ అండ్ స్పిరిచువల్ నేచర్ క్యూర్ ఇన్ రాజయోగ లైఫ్. రాజయోగము అంటే బాహ్య నేచర్ క్యూరే కాకుండా అంతర్గత సోల్తో సహా మనస్సు, బుద్ధి, సంస్కార్, సర్వ కర్మేంద్రియాలతో సహా ఒక కళాత్మకంగా తయారు చేసుకోవటమే రాజయోగ జీవన కళ. మనం మాటలు మాట్లాడుతూ ఉంటాం, మాటలన్నీ పాటలు కావు. కొన్ని మాటలు మాత్రమే స్వరబద్ధంగా తయారు చేస్తే పాట, మాటయే పాట. దాన్ని వినడానికి వందలాది మంది జనం కూర్చుంటారు, 1000 రూపాయలు ఇచ్చి పాటలు పాడిస్తారు అదే మాట. అని స్వరబద్ధంగా చేస్తే మన మాట ఎలా ఉండాలి? మంచి మాట, మధురమైన మాట, ప్రియమైన మాట, ఉత్సాహవర్ధక మాట, ఉల్లాస మాట, జీవితాన్ని కొత్త మలుపు ఇచ్చేటటువంటి మాట, సత్యమైన మాట, ప్రియమైన మాట, ప్రేమ మాట. ఒక మాట, మాట కళ. మాట కూడా ఒక కళ. ఎంత చక్కగా మాట్లాడతారండి మీరు. మీరు మాట్లాడుతుంటే వీణలాగా ఉందండి, జస్ట్ లైక్ ఫ్లూట్.
సంగీతం. మనం అనుకుంటాం ఇండియా లోపల దరిద్రం వచ్చింది అని, కానీ అన్నిటికంటే కూడా ముందు మాటకు కూడా దరిద్రం వచ్చింది. ఒక మంచి మాట, ప్రియమైన మాట. ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా ఎవరో ఒక తల్లి నాకు ఒక రొట్టె ముక్క ఇచ్చింది, కొంచెం బెల్లం ముక్క ఇవ్వమని అడిగాడండి. లేదు పో 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 అని కోపడాడు. అయ్యా నువ్వు పెట్టకపోతే పెట్టకపోయావు, కనీసం ఒక మంచి మాట అన్నా देखो क्या होता है. గీతలు కూడా ఆర్ట్ అవుతాయి, రాతలు కూడా ఆర్ట్ అవుతాయి. చిన్న పిల్లగాడికి పెన్సిల్ ఇచ్చినా కానీ మామూలుగా గీస్తారు, కానీ అదే పిల్లవాడు కనుక ఆర్టిస్ట్ అయితే అదే మనం గీసే పెన్సిల్ గీతలే ఒక చక్కని ఆర్ట్ రూపంలో తయారై కళాఖండము. మామూలు పెన్సిల్ కళాఖండంలాగా తయారై ఈ రాతలు మన తలరాతల్ని మార్చేటట్లుగా రాజయోగం నేర్పుతుందన్నమాట. రాతలు రాయండి, కానీ ఏ కలంతో? కర్మలనే కలంతో జీవితం లోపల రాతలు మార్చుకోండి, తలరాతలు మార్చుకోండి, భాగ్య విధాతలు కండి. ఈ కళ రాజయోగంలో మనం నేర్చుకోవచ్చు. ఇటువంటి రాత చేత ఈ చేతులతోటి యోగ కర్మసు కౌశలం. యోగి కళా కౌశలం కలిగి ఉంటాడట కర్మల లోపల. యోగి ఏ కర్మ చేసినా కానీ కళాత్మకంగా ఉంటుంది. అటువంటి కళ ఒక మట్టి ముద్దను తీసుకొచ్చి పెడితే కుమ్మరివాడు దాన్ని థప కొట్టి దానికి అందమైన ఆకారం కలిగిస్తే దాన్ని 100 రూపాయలు పెట్టుకొని కొనుక్కుంటారు. మట్టి ముద్ద ఏమైపోయింది? ఒక సృజనాత్మక కళ. ఉట్టి మట్టి ఏం లేదు, దాంతో ఒక చక్కని భాండం తయారై, జీవన కలశం తయారై. భాండం, ఈ భాండం లోపల మనం పోసుకునేటటువంటి ఒక జ్ఞాన అమృతం ద్వారా ఈ అంగాంగాలతో చేసేటటువంటి మన కర్మల్ని ఎంతో చక్కగా కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు రాజయోగం ద్వారా. స్పెషల్లీ స్పిరిచువల్ గాడ్ ఫాదర్ తోటి కనెక్షన్ ద్వారా, ఆధ్యాత్మిక పవర్ ద్వారా, దాంతో మన జీవితం. నడక కూడా కళే. నడక డ్యాన్స్ అయిపోతుంది. మనందరం నడుస్తాం. కొంతమంది నడుస్తే దుమ్ము రేగిపోయేటట్టు నడుస్తారు. ఏంటి కనీసం నడవనన్నాడు, కళ్ళు కనపడటం లేదా ఏంటని అట్లా నడుస్తారేంటి? సేమ్ అదే నడకని సర్కస్ మ్యాన్ తీగ మీద నడుస్తుంటే సపోర్ట్లు కొడతారు. భలే నడిచారు. వా 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 వా. ఆర్ట్. నడక కూడా ఒక ఆర్ట్. కానీ జీవన శృంగార్. కానీ దిస్ ఈజ్ డివైన్ బ్యూటీ, దివ్య శృంగార్. వన్ బ్యూటీ ఫిజికల్ బ్యూటీ, వన్ బ్యూటీ మెంటల్ బ్యూటీ, డివైన్ బ్యూటీ, వర్చుస్ బ్యూటీ. అటువంటి ఒక బ్యూటీ లాగా మనం ఇక్కడ మన జీవితాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రాజయోగం మనం చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, చమత్కారం ఒక్కటే చిన్న పని. స్విచ్ ఆన్, స్టార్ట్ లైఫ్, స్మార్ట్ లైఫ్. ఏం స్విచ్ ఆన్ చేయాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నారన్నమాట, గాడ్ ఫాదర్ తోటి కనెక్షన్. ఎట్లా కనెక్షన్? సంకల్పాలతోటి కనెక్షన్. సంకల్పం ఎట్లా? ఇక్కడ మీరు కూర్చున్నారు,
మీకు ఎక్కడో అమెరికాలో ఉన్నోళ్ళు జ్ఞాపకం వచ్చారు, ఎమ్మడే మీ కళ్ళల్లో మీ కంటి కనుపాపలో ఆ బింబం వచ్చేస్తుంది. రీ పక్కన ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఏమయ్యా ఏమయ్యా, ఏమండి ఏమండి, మాట లేదు ఉలుకు లేదు. ఏం చేస్తున్నారు? నాకు వాళ్ళు జ్ఞాపకం వచ్చారు. జ్ఞాపకం రాగానే కళ్ళ లోపలికి బింబం వచ్చేసి, ఎట్లా కనెక్షన్ ఎప్పుడైంది? సంకల్పం. అన్నిటికంటే కూడా గొప్పది ఏంటంటే రాజయోగములో మనకు ఆధారము సంకల్పం. అన్నిటికంటే కూడా గొప్ప శక్తి సంకల్ప శక్తి. గొప్ప ప్రపంచంలో సంకల్పం చేయని మానవులు ఉండరు. కానీ ఆ సంకల్పాన్ని మానవుల పైన కాకుండా, వ్యక్తుల పైన కాకుండా, పరిసరాల పైన కాకుండా, భూలోకం పైన కాకుండా ఈ భూమికి ఆకాశానికి దాటుకొని, సూర్య చంద్ర నక్షత్రాదుల్ని దాటుకొని, ఆ పైన ఉన్నటువంటి ఒక సుప్రీం పవర్, స్పిరిచువల్ పవర్, దట్ ఈజ్ లైట్ హౌస్, సుప్రీం లైట్ హౌస్ కనెక్షన్. అక్కడికి మనం తీసుకెళ్ళాలి. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మన జీవన పరివర్తన, జీవన దివ్యీకరణ. ఆ పవర్ ఎప్పుడైతే మన లోపల పాస్ అవుతుంది, రాజయోగము ఒక బ్రిడ్జి లాగా తయారవుతుంది. బ్రిడ్జి ఏమవుతుంది? కట్ట, చెలియలి కట్ట, వారధి. రాజయోగము లక్ష్యాన్ని ఇస్తుంది. లక్ష్యం అనేటటువంటి యొక్క దాని మీద మనం నిలబడటం వల్ల మన జీవితం లోపల అనేక రకాల మార్పులు. మీరు వినే ఉంటారు లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖను దాటితే కష్టాలు వస్తాయి. లక్ష్మణ రేఖ లోపల ఉంటే కష్టాలు. లక్ష్య మన రేఖ లక్ష్మణ రేఖ. లక్ష్య శుద్ధి లేని మానవుని జీవితము గుడ్డిగవ్వతో సమానం. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ ఇచ్చిన లక్ష్యము, ఏమి లక్ష్యము? నేను జీవితాన్ని దివ్యంగా చేసుకోవాలి, దివ్య మానవ జీవితం గడపాలి. నేను లాయర్, ఇంజనీర్, డాక్టర్, దిస్ ఈజ్ మామూలు పోస్ట్స్. నేను జీవితాన్ని గడపాలి ఎవరిలాగా? రాముడిలాగా, కృష్ణుడిలాగా, వివేకానందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా, మహనీయుల్లాగా, మహాత్ముల్లాగా, దివ్యాత్ముల్లాగా. లక్ష్యం పెట్టుకోకపోతే మనం ఏం చేయలేం. లక్ష్యం ఉన్నప్పుడు మనం అన్నీ చేయాలి. మీరంతా చాలా అదృష్టవంతులు. దేవుడి దృష్టిలో ఎట్లాగో ఉన్నారు, గవర్నమెంట్ దృష్టిలో కూడా మీరు పడ్డారు. మిమ్మల్ని దైవ సంకల్పానికి మానవ సంకల్పం, మానవ సంకల్పానికి దైవ సంకల్పం తోడై ఈ పవిత్రమైన స్థానానికి మిమ్మల్ని రప్పించింది. అంతా బాగుంది, కానీ మీరు లక్ష్యం పెట్టుకోకపోతే, అన్నం పెట్టారు ముందల, కానీ మీకు తినాలని సంకల్పం లేకపోతే, నిధి ఇచ్చారు మీ ముందల, మీకు అలంకారం చేసుకోవాలనిపించకపోతే, నథింగ్. మీకు కలగాలి. స్వయం ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. నేను ఉద్ధరింపబడ, నేను మహాత్మ కావు, నేను దివ్యాత్మ కావు. మన సంకల్పాల్ని దివ్యీకరణ కళ. యోగి ఏం చేస్తాడు? ఆ రిజర్వాయర్తో సంబంధం కలిగి ఉండటం వల్ల అంతకుముందు కామం వైపున మనసు పోయేది. काम निकाम है, काम से कोई काम नहीं, बेकाम है. నీకేం పని లేదురా అంటాను చూడండి. तुमको कोई काम नहीं है. काम माना बेकार, काम बेकार है. बेकार है, अच्छा है, बेकार है ना. तो वो बेकार काम से राजयोगी क्या करेगा? अपने को जो भी संकल्प आता है
ఆయనకు వచ్చేటటువంటి ఈ సంకల్పాలని ట్యాక్ట్, యుక్తితోటి ఈ కామపు కోరికల్ని, ఫిజికల్ కోరికల్ని శరీరం నుంచి మరల్చి శుభకామన, శుభభావన, కళ అటువైపు మరలుస్తాడు. కొత్తదేం లేదు. ట్యాక్ట్, తెలివితేటలతోటి ఈ భావనని అటువైపు, బ్రాడ్ వ్యూస్, విశాలమైన మానవ జీవితం మనుగడకి భావం తప్పకుండా కావాలి. కానీ ఆ భావము అశుద్ధ భావము, దుష్టభావము, దరిద్రభావము, హీనభావము, న్యూనతాభావము, అహంభావము ఇవి ఉండదు. దీన్ని మనం ఏం చేయాలి? శుభభావ, శుద్ధభావ, పవిత్ర భావ, ట్యాక్ట్. మనిషికే కాదు, వృక్షాలకు కూడా కావాలి. ఒకసారి మా దగ్గర ఒక బొంబాయిలో పీస్ పార్క్ ఉంది. పీస్ పార్కులో ఒక నైట్ క్వీన్ చెట్టు ఉంది. నైట్ క్వీన్ చెట్టు ఉంటే ఆ చెట్టు రోజు కూడా ఆ చెట్టు పక్కన ఒకళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంటి వాళ్ళు రోజు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ వాసన మేము భరించలేకపోతున్నాం, చెట్టు కొట్టేరా, తీసేయరా అని మాకు చెప్పేవాడు. బొంబాయిలో పీస్ పార్క్ మేనేజ్మెంట్ మనది ఉన్నాను, బ్రహ్మకుమారిస్. తీద్దాంలేండి అక్కయ్య గారని ప్రేమగా వాళ్ళు చెప్తూ వచ్చారు. వాళ్ళు ఏవి భావాలు మీకు తెలుసు. ఎవరికైనా దీని మీద ఇష్టం లేకపోతే ఎటువంటి భావాలు బయలుదేరుతాయో తెలుసు. కొద్ది రోజులకి చెట్టు మొత్తం ఎండిపోవడం మొదలుపెట్టి, కొద్ది రోజులకే రోజు ఈ చెట్టు పాడుగాను, ఈ చెట్టు ఎందుకు పెట్టారు, దరిద్రం చెట్టు, ఇది పోయినా బాగుండు, శాపనార్థాలు, భావన, దృష్టి దోషం ఎంత తొందరగా వికటిస్తుందో తెలుసు మీకు. ఎవరన్నా మనకి అన్నం పెట్టేటప్పుడు ఎవరు చూడకుండా దాచుకొని నాకు దిష్టి తగిలిద్దే ఉంటారు కొంతమంది. అదే దేవుడు ముందర పెడితే ప్రసాదం, భగవాన్ కా దృష్టి పడాయ్, కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారు. ఇవాళ రేపు మన బిల్డింగ్ల మీద కూడా దిష్టి బొమ్మలు పెడుతుంటారు. నరుడు దృష్టి పాడు దృష్టి అండి. మా ఇల్లు ఏమైనా అయితే క్రాక్ అయితే రాజయోగం నేర్పుతుంది సంకల్పాల దగ్గర నుంచే మార్చటం. థాట్స్, దిస్ ఈజ్ మూలమట్టం దగ్గర నుంచి. స్మృతి, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయోత్. వసుధైక కుటుంబకం, వసుధ అంతా ఏక కుటుంబం. అందరూ చల్లగా ఉండని, అందరూ బాగుండని, అందరూ మంచిగా ఉండని. ఎవరైతే అందరూ మేలు కొరుకుతారో అందరి యొక్క ఆశీస్సులు వీళ్ళకి లభిస్తాయి. ఇది కళ కాదా? మనం మాటలు అంటున్నాము, ఇక్కడ చేతలు నేర్పుతారు. ఈ విధంగా రాజయోగి తన లోపల ఉన్నటువంటి కామపు కోరికల మాటల్ని శుభభావం లోపలికి మార్చుకొని, అతని కళ్ళ ముందల స్కిన్ ఉండదు, అతని కళ్ళ ముందల సోల్ ఉంటుంది. శరీరము సర్పం లాంటిది, ఆత్మ మణి లాంటిది. శరీరం చూడంగానే వికార ఆలోచనలు వస్తాయి, ఆత్మను చూడంగానే ఒరిజినల్ ఆలోచనలు వస్తాయి. ప్రేమ స్వరూప్, శాంతి స్వరూప్, శక్తి స్వరూప్, ఆనంద స్వరూప్. ఇంజక్షన్ ఇక్కడ ఇస్తారు, కానీ రాజు యొక్క ఇంజక్షన్ ఇక్కడ ఇస్తున్నాం మేము. ఇప్పుడు మీరు ఎవరైనా చూసారా ఇంజక్షన్ ఇక్కడ ఇవ్వంగా? ఇక్కడ ఇంజక్షన్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. మేము భగవంతుడు నేర్పుతున్నారు, మేము ఇవ్వటం లేదు, పరమాత్మ ఇస్తున్నారు ఆత్మకి ఇంజక్షన్. చిన్న పిల్లగాడు కూడా డాడీ మమ్మీ ఏదైనా పొట్లం తీసుకురాగానే పొట్లంలో ఏముందని అడుగుతారు, కానీ పొట్లం చూడాడు ఎవడు కూడా. పెట్టే బాక్స్ ఉట్టిదే,
దీని లోపల ఆత్మ అనేది. అటువంటి దృష్టి పరివర్తన, దృష్టి పరివర్తన్ సృష్టి పరివర్తన్. జైసా దృష్టి వైసి సృష్టి. ఈ పరివర్తన. కోపం మనకు చాలా ఉంది. కోపం లేని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా అని అంటారు మమ్మల్ని చాలామంది. అక్కయ్య గారు మీరు చెప్పేది కోపం లేకుండా ఎట్లుంటారండి అని. కానీ రాజయోగము వ్యక్తిని సర్వాంగ శీతలంగా చేస్తుంది. యోగి ఉన్న గుహ లోపల, యోగి ఉన్న గుహల దగ్గర పాములు ముంగిసలు కలిసి ఆడుకుంటాయట. పాము ముంగిస పరస్పర విరుద్ధం. మన ఇండియాలో చెప్తుంటారనమాట, ఈ భారతదేశంలో పులి మేక ఒకే రేవు లోపల నీళ్లు తాగినాయి. ఆ లైఫ్ రాజయోగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి? కోపం మీద కోపం ట్రాన్స్ఫర్. ఈ కోపం నాకెందుకు వస్తుంది? ట్యాక్ట్. ఇవాళ వద్దులే రేపురా యుక్తి. గబుక్కున మన కోపం వస్తుంది అనుకోండి, అప్పుడేం ఇవాళ వద్దు రేపు. తెలివిగల వ్యాపారం ఏం చేస్తాడంటే అరువు ఇవాళ ఉద్దిర రేపు, నగదు ఈరోజు రేపు అప్పు. ప్లేట్ పెడతాడు బోర్డు, ఎప్పుడొచ్చినా అదే ప్లేట్. కొంచెం అప్పు ఇవ్వయా నాయన అంటే ఆ ప్లేట్ చూడలే బోర్డు. ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం వెంబడే ఏమనుకోవాలంటే ఇవాళ కాదులే రేపు చూద్దాం వీళ్ళ సంగతి. చల్లబడుతుంది. కోపము నాకెందుకు వస్తుంది? నేనెవరి బిడ్డని? పులి కడుపులో మేక పుడుతుందా అని అంటాం మనం. నేనెవరి బిడ్డని? సుప్రీం గాడ్ ఫాదర్ పుత్రుడిని. విశ్వశాంతి స్థాపన చేసేటటువంటి యొక్క మూల స్తంభాన్ని, ఆచార్య దేవోభవ. మీరందరూ ఆచార్య సీట్లో ఉన్నారు. అన్ని పోస్టుల కంటే కూడా గొప్ప పోస్ట్ ఏంటంటే ఆచార్య. వాట్ ఈజ్ ఆచార్య? ఆచరణతో నేర్పేవాడు ఆచార్య దేవో భవ. నేను ఆచార్య, నేను దేవాచార్య, నేను శివాచార్య, నేను బృహస్పతి, నేను జ్ఞానప్రకాష్ ఇచ్చేవాడిని. ఈ భారతదేశాన్ని టవర్ ఆఫ్ పీస్ స్తంభంలాగా చేసేవాడిని నేను. డాక్టర్ గారికి జ్వరం వస్తే ఎట్లా? డాక్టర్ గారే ఇంజక్షన్ ఇవ్వలేనంటే ఎట్లా? పవర్ఫుల్ డోస్. ఇలాంటి డోసులు చాలా ఉన్నాయి, మీకు ఇక్కడ నేర్పుతారనమాట మెల్లమెల్లగా తెలుసు. ఈ విధంగా కోపాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి శాంతి లోపలికి మార్చేటటువంటి ఒక శక్తి. మీకు తెలుసు, హీట్ వచ్చి కూల్ అయిపోతుంది. హీటర్ ఉందనుకోండి, కూలర్ ఉందనుకోండి, కూలర్లకు చల్లదనం ఎట్లా వచ్చింది? కరెంటు పాస్ అయ్యి ఆ హీట్కి చల్లదనం లోపలికి మారి మళ్ళీ మనకు చల్లదనాన్ని ఇచ్చేది. అటువంటి శక్తి యోగము అంటే ఏంటి? అగ్ని, ఫైర్. ఒక అగ్నిలో వస్తువులు వేస్తే మాడిపోతాయి, ఒక అగ్ని లోపల వస్తువులు వేస్తే భోజనానికి ఉపయోగపడతాయి, ఒక అగ్ని లోపల మనసును పెడితే దివ్య గుణాలు తయారయ్యి హవిర్భాగాలు పైకి లేస్తాయి. దేవ భాగాలు, హవిర్భాగాలు అంటారు కదా, యజ్ఞగుండం నుంచి హవిర్భాగాలు పైకి. దేవేంద్ర మహేంద్ర అని అంటారు కదా, దాంట్లోంచి పైకి వచ్చిన యోగాగ్ని పరివర్తన. కోపాగ్నిని ఏం చేయాలి మనము? యోగా అగ్నిలో ఈ అగ్నిని జ్వాలాముఖి
పవిత్రమైనటువంటి యొక్క సంస్కారం, అగ్ని సంస్కారం, అగ్నితోటి సంస్కరింపబడిన సంస్కారం. ఈ విధంగా మూడవది ఏంటంటే లోభం. లోభంలో లేనివాడు ఎవరు ఉన్నారు? నిద్రపోతున్నా కానీ బేరం చేసేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళ దాంట్లో కొంతమంది. ఒక వ్యాపారి పండుకొని తను ఒక పండుకున్నటువంటి చెద్దరిని తనే చింపుకోవడం మొదలుపెట్టాడండి. ఏంటి ఇలా చింపుతున్నావు అని వాళ్ళ అమ్మగారు అంటే, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బేరం లోపల ఇంటర్ఫేర్ చేయొద్దని. బట్టల వ్యాపారి అన్నమాట. నిద్రలో కొంతమంది తల్లులకి వాళ్ళు కూడా కలవరిస్తుంటారు పిల్లల గురించి. వాడు ఏమైపోయిండో. ఒక్క ఇంట్లోపల 4 కుండలు ఎందుకైనాయి? లోపం. లోపం. భారతదేశం ఎందుకు ఇలా తయారైంది? లోపం. వ్యక్తిగత లోపము. వ్యక్తి నేనొక్కడిని బాగుండాలి, ఎవ్వరూ బాగుండదు, నాకు చాలు, నేనొక్కడినే. మనం ఒక్కళ్ళమేనా? సమాజ ప్రాణి మనము. వ్యక్తి ఒక్కడిని ఒక దగ్గర పెడితే ఖైదు. అది వామ్మో నన్ను ఎప్పుడు బయటపడేస్తారా? అందరి లోపల మేము కలిసి ఉండాలి, అందరు మేలొద్దు. ఈ లోభాన్ని చిన్న ట్యాక్ట్ ఏంటంటే ఇంకా పెద్ద లోభం లోపలికి తీసుకెళ్తాడు రాజయోగి. కళ. అక్కయ్య గారు గమ్మత్తుగా ఉంది మీరు చెప్పేది, ఇప్పుడే లోభం వద్దని చెప్పి ఇంకా పెద్ద లోభం ఎందుకు అని. అది మంచి లోభం. అది లోభం కాదు, అది లాభం. ఏమి లాభం అంటే నేను వైకుంఠానికి వెళ్ళాలి, లక్ష్మీదేవి నా ఇల్లాలు కావాలి, లక్ష్మీదేవే నా ఇల్లాలు, ఇంకేమి. నారాయణమూర్తిలాగా నేను అయిపోవాలి, లక్ష్మిలాగా నేను కావాలి, వైకుంఠం బృందావనం అంతా నాదే కావాలి. చాలా పెద్దది కదా ఇది. ఈ పెద్ద లోభం నేర్పడం కోసం మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. ఇప్పుడు మీరు చిన్న చిన్న లిమిట్ పెట్టుకున్నారు. నేను పెద్ద బిల్డింగ్ కట్టాలి, నేను చాలా లార్డ్ కావాలి. మేము చెప్తున్నాం మీ బృందావనానికే లార్డ్ అయిపోండి, వైకుంఠానికే యజమాని అయిపోండి, సామ్రాట్ అయిపోండి. ఇంకేమి. చిన్న బేరం పెద్ద బేరం 2 బేరాలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే పెద్ద బేరం ఉన్న దగ్గర మనసు ఎక్కువ పెడతాడు. చిన్నదేముందిరా వాడు దుకాణంలో వాడు ఎవడైనా చేయగలదు గుమస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్ కళ. ఈ విధంగా లోభం వల్ల ఈనాడు అనేక రకాలైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, ద్రోహాలు అన్నీ సమాప్తి అయిపోయి జీవితం నందనవనంలాగా తయారు. ఇది పెట్టుకోవటం వల్ల. నెక్స్టే దీంట్లో చూపిస్తున్నారు మోహం. మోహాన్ని మన వాళ్ళు ఏమంటారు? పిశాచం. వీళ్ళకి మోహ పిశాచం పట్టింది అంటారు. రాజయోగం నేర్పుతుందన్నమాట. మోహమును మోహనుడి పైన పెట్టండి. మోహనుడు. మోహము లేనివాడు మోహనుడు. ఎవరు మోహము లేనివాడు? సుప్రీం గాడ్ ఫాదర్. నది ఉంది, నది ఎవడన్నా దండం పెట్టినా ఈయన దండం పెడుతున్నాడే అని చెప్పనని వామో వాయని పులకించిపోదు. దండం పెట్టకున్నా నాకేమి, ఈయన పెడితే నాకేమి, పెట్టకపోతే నాకేమి, ప్రవహిస్తూనే ఉంటుంది. సూర్యుడు వెలిగిస్తున్నాడు, ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడు, ఒక వ్యక్తి దోపిడీ చేస్తున్నాడు. సూర్యుడికేమి, నాకేమి, నా పని ఏంటి? ఇస్తున్నాను, సంపద ఇస్తున్నాను. భగవంతుడు కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు ఇన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయడానికి? ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడంట. అడుక్కుంటుంటే ఒక ఆయన వచ్చేసేసి ఎందుకు అడుక్కుంటావురా నాయన అంటే, ఏం చేయాలి నువ్వు కూడా ఏమైనా ఇవ్వమని అంటాడు. అంటే సర్లేరా నేను నీకు ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఒక చెయ్యి ఇవ్వమనంట. నీ 1,00,000 వద్దు పాడుతూ నేను నా చెయ్యి కోసి ఇవ్వనని అంటే, సరే నువ్వు 1 కాలు ఇవ్వు 2,00,000 ఇస్తా అంటాడు. నేను ఇవ్వను. పోనీలేరా 1 కన్ను ఇవ్వు నేను నీకు 10,00,000 ఇస్తానండి. ఇవ్వను.
పోనీలే మరి ఒక వ్రేలన్న ఇవ్వు, నేను నీకు 50,000 ఇస్తాను. అరే మొత్తం కాలిక్యులేషన్ చేయి, ఎంత అయింది నీ యొక్క విలువ? ఒక 50 లక్షలు నీ దగ్గరనే ఉంటే నువ్వెందుకు రా భిక్ష ఎత్తుకునేది? ఇంత ఆస్తి నీ దగ్గరే ఉండనే బెగ్గింగ్ ఎందుకురా బాబు? మానవుడు తన యొక్క కర్మేంద్రియాల్ని తెలిసి తెలిసి పాడు చేస్తున్నాడు. 5 ఫీట్ల శరీరము, 3 ఇంచులు కూడా లేదు నాలిక, దానికి లోబడిపోయి స్మోకింగ్, డ్రింకింగ్, ఈటింగ్ ఏం చేయాలండి? ఏం చేయమంటారండి? ఆదత్ ఆదత్ కా గులాం బన్ గయా. మళ్ళీ మనం అంటే మాకు స్వరాజ్యం వచ్చేసిందండి, స్వరాజ్యం. అరే భయ్, నువ్వు 3 ఇంచుల సిగరెట్ వదిలిపెట్టలేవు, నీకు స్వరాజ్యం ఎక్కడ వచ్చింది? స్వరాజ్య జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస. ఈ జన్మభూమి లోపల పుట్టాము, ఏ దేవి నోట్లో సిగరెట్ చూడలేదు, ఏ దేవత నోట్ లోపల ఏమి కళ్ళు సారాయి లేదు, ఏ దేవుడి గుడి లోపల కూడా అగరబత్తి తప్ప సిగరెట్లు ఏం ముట్టించరు, చుట్టబెట్టరు, బీడీ పెట్టరు. దేహీ దేవో దేవాలయ. ఈ దేహం అనే దేవాలయంలో ఉన్నటువంటి హే ఆత్మా, తుమ్నే క్యా కర్ రా హై? క్యా ధూప్ దే రహే భగవాన్ కో? ఏమి ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నారు మీరు పరమేశ్వరుడికి అంటే? సిగరెట్. దానివల్ల ఆయనకి ప్రమాదము, చుట్టూరు ఉన్న ప్రమాదం. సర్వే జన సుఖినో భవంతు. ఎట్లా అవుతారు? సర్వే దుఃఖినో భవంతు. మీరందరూ దుఃఖపడుదురుగాక. శాపం. ఈ రాజయోగంలో ట్యాక్ట్. ఒక మామూలు పొద్దుతిరుగుడు పువ్వు చిన్నది, దాన్ని ఏమంటారు? సన్ఫ్లవర్. ఆ సన్ఫ్లవర్ సూర్యుడు తూర్పు దిక్కున ఉంటే తూర్పు దిక్కు, అస్తమిస్తే పడమటి దిక్కున. చిన్న ఫ్లవర్లో ఇంత తెలివితేటలు, ఇంత ఒడ్డు పొడుగు, హైట్, వైట్, లైట్. वाह स्ट्रक्चर है, स्मार्ट. क्या स्मार्ट? जीवन स्मार्ट नहीं, स्मूथ नहीं, ग्रोथ नहीं. ये स्मार्ट जीवन है, ये लिविंग वैल्यूशन है. कुछ लिविंग वैल्यूशन. जीवन विलुवलो, जीवन विलुवलो. తినటం, త్రాగటం. తినటం కూడా అటు తినాలి, గబ గబ చప్ప చప్ప పచ్చ పచ్చ. ఆ పక్కనున్న ఆయనకు కూడా వామ్మో ఏంటయ్యా బాబో, కొద్ది మెలగన తినవా నాయన. తినటమే. జీవితం అంటే కేవలం 2 నిమిషాలు యోగం లోపల. అటెన్షన్ ప్లీజ్. నాట్ ఓన్లీ 1 minute, 5 minutes, 1 hour. దిస్ ఈజ్ నో లైఫ్. యోగి లైఫ్. లైఫ్ మన పండుకో తెల్లవారుజామున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు లైఫే. చాలామంది 2 పెట్టెలు పెట్టినట్టుగా ఒక సిస్టర్, నేను 1 గంట సేపు దేవుని మీద అంతా బాస్ అయిపోయి. యోగి తన మోహాన్ని, మమతని ఈ దివ్యమైనటువంటి జీవితం వైపున పెట్టుకొని సర్వమానవ ప్రాణిని కూడా ప్రేమించి ఈ వసుధ అంతా ఏకజాతి, ఏకమతము, ఏక భాష, ఏకరాజ్యము కావాలి అనేటటువంటి శ్రేష్ఠ తలంపుతోటి తన యొక్క సంకల్పాలని మార్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నారు మీకు అహంకారం. రాజయోగి అహంకారాన్ని శుద్ధ అభిమానం లోపలికి మారుస్తారు. శుద్ధ అభిమాన్. ఒక గర్వం మంచి గర్వమేనండి, ఆ గర్వం పెట్టుకోవచ్చునండి. ఏం గర్వం అంటే, నేను ఎవరి బిడ్డని అనుకుంటున్నారు మీరు? చాలామంది మా నాన్నగారు డాక్టర్ అండి, ముఖం. మా నాన్నగారు ప్రెసిడెంట్ అండి, మా నాన్నగారు లాయర్, జడ్జి, ఇంజనీర్. రాజీవ్ గాంధీ గారు, మా నాన్నగారు ఫలానా
రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్, ఎంత గొప్ప. ఎవరికన్నా ఒక మినిస్టర్ గారు పరిచయం ఉంటే ఏమనుకుంటున్నాను, నన్ను నాకు ఫలానా మినిస్టర్ తెలుసు, క్యా సమజాయే ముజ్కో. గర్విష్టి మానవుని ఎవరు ప్రేమించరు. ఎవరు ప్రేమిస్తారు? నిరహంకార వ్యక్తిని అందరూ ప్రేమిస్తారు. మీకు తెలుసు, దేవుడి గుడికి పోయేవాళ్ళు పోతూనే తలకాయ ఉంది. నిన్నెవరు ఉంచుకోమని చెప్పారయ్యా, ఇట్లా పెట్టుకొని పో. సాష్టాంగ దండ ప్రణామ. ఎందుకని? ఆ దేవత అయ్యే ఆయన నమ్రచిత్తుడై ఉన్నాడు, అందువల్ల దేవత అయ్యాడు. వినయం శోభతే విజ్ఞానం. విజ్ఞానానికి వినయం శోభిస్తుంది. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ వాల్యూస్? వినయం. పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి, గడ్డి పరకల్ని ఏమీ చేయలేదు తుఫాన్. పెద్ద పెద్ద తాళ వృక్షాలు ఉన్నాయనుకోండి, దెబ్బకి కూకటి వేళతో సహా కింద పడిపోతాయి. ఆయన నిట్ట నీలినందుకు కానీ కింద పడిపోతాయి. గడ్డి పరక మోల్డింగ్ నేచర్, మలుచుకునే శక్తి. రాజయోగము మలుచుకునే శక్తి నేర్పుతుంది. కళ. ఇప్పుడు ఒకటి పెద్దది సూట్ కేసు ఉందనుకోండి, దాన్ని మోల్డింగ్ చేసి చిన్న చేసేసి అది ఇష్టపడతాం మనం. తక్కువ ప్లేస్ ఆక్రమిస్తాం. పెద్దగా నెబ్బే ఇది ముడుచుకుంటుందా? ముడుచుకోలేదు, వద్దండి. ఇదివరకు ఫోల్డింగ్ చైర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఫోల్డింగ్ చైర్స్. ఫోల్డింగ్ చైర్స్ అంటే అందరికి ఇష్టం, కానీ మోల్డింగ్ నేచర్ ఉన్నటువంటి జీవితం అంటే భగవంతుడికి ఇష్టం. ఆ భగవంతుడు నేర్పుతున్నారు, బాబు నువ్వు అహంకారాన్ని శుద్ధ అభిమానంలోకి తీసుకొని రా. ఎట్లా అంటే, నేను సర్వశక్తి సాగా, పవిత్రతా సాగా, రిజర్వాయర్ అయినటువంటి ఆ భగవంతుని యొక్క బిడ్డని ట్రాన్స్ఫర్మేషన్ మార్చుకో. గ్రేట్ఫుల్, దట్ ఈజ్ గ్రేట్ఫుల్. నేనెవరు? నేను ఫలానోళ్ళ కొడుకునంటే గొప్పతనం లేదు. గాడ్ ఫాదర్ తోటి నాకు రియల్లీ, న్యాచురల్లీ, సర్టన్లీ నాకు సంబంధం ఉంది. సగర్వంగా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ భారత భూమి మీద పుట్టినటువంటి మనకు మాత్రము సర్వేశ్వరుడు సంబంధం ఉంది. ఇది ఎందుకంటే భారతదేశము అన్ని దేశాలకు కూడా ఆధ్యాత్మిక భిక్షనిచ్చే దేశం. ఆ దేశంలో ఉన్నటువంటి మనము మళ్ళీ అలా తయారు కావటం కోసమే ఈ జీవిత విలువలు నేర్పేటటువంటి యొక్క కోర్స్. దీంట్లో లాస్ట్ శాస్త్ర గర్వం. శాస్త్ర గర్వము పిప్పి లాంటిది, జ్ఞాన గర్వము రసాయనం లాంటిది. ఒక చెరుకు రసం తీసుకోవాలని ఎంత పిప్పి, ఓ బండెడు పిప్పి. ఒక చిన్న సెంటు సీసా తయారు కావాలంటే బుట్టెడు గులాబీ పూలు కావాలి. అటువంటి ఎసెన్స్ఫుల్ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఈ శాస్త్ర గర్వం ఏమి తీసుకో. నాకు ఆ పుస్తకాలు, నేను అష్టభాషా పండితే, నీ అష్టభాషా పండిత తీసి అక్కడ పెట్టండి. అష్టగుణాలు ఉన్నాయా చెప్పండి. రాజయోగము దివ్య శక్తుల్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ 8 శక్తులు చూపిస్తున్నారు మీకు. రాజయోగం వల్ల ఫస్ట్ మీకు శక్తి కలుగుతుందన్నమాట. సముద్రంలాగా అంతర్లీనం చేసుకునే శక్తి లభిస్తుంది. సముద్రం చూపిస్తున్నారు అక్కడ. సముద్రంలో ఒక శక్తి ఉందన్నమాట, ఒక ఆర్ట్ ఉంది, గొప్పతనం ఉంది. అదేంటంటే దానిలో చెత్త చెదారం ఎన్నైనా పడైనవి కాక ఒడ్డుకు కొట్టేస్తుంది. మళ్ళీ మీకు తెలుసు, అదే సముద్రంలో పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి యొక్క పావులు ఉంటాయి. అదే సముద్రంలో రత్నాలు, మణులు, మాణిక్యాలు,
నవనిధులన్నీ కూడా సముద్రంలోనే ఉన్నాయి. ఇంకా మీరు చూడండి, తెలుసు మనోళ్ళు అక్కడ కనుక్కున్నారు సముద్రంలో చాలా ఉన్నాయని. రత్నాకరుడు అని అంటారు సముద్రాన్ని. ఒక సముద్రంలో భయంకరమైన జంతువులు, మళ్ళీ అదే సముద్రంలో నిధులు ఎలా కలిసి ఉన్నాయి అబ్బా? ఎట్లా కలిసి ఉన్నాయి? రాజయోగము మన జీవితాన్ని సముద్రంలాగా చేస్తుంది. చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. నో ఎఫెక్ట్. యు ఆర్ పర్ఫెక్ట్, నో ఎఫెక్ట్, నో డిఫెక్ట్. వాటర్ ప్రూఫ్ వాచ్, వాటర్ ఎంతనా పడినాయి ఏం కాదు, ఎందుకంటే వాటర్ ప్రూఫ్. బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్, ఎన్నైనా బుల్లెట్ చెయ్యి, ప్రూఫ్. లక్షలాది వేలాది మంది, కోటాను కోట్ల మంది ఉండవచ్చు గాక, దుర్మార్గ దుష్ట పాపిష్ట, కానీ రాజయోగి సముద్ర గాడ్ఫ సముద్రం అండి ఇది. ఉంటారు, ఎటు పోయే అటే పోతుంది. చేపలు ఇవన్నీనేమో మామూలు నీసు అంతా కూడా నీసు తినే వాళ్ళ దగ్గరికి పోతాయి. రత్నాలు మణులేమో రాజుల దగ్గరికి పోతాయి. అదే సముద్రే. నేను రాజా క్వాలిటీ, నేను స్వరాజ్యాధికారి, విశ్వరాజ్యాధికారి, వాల్యుబుల్ మ్యాన్. వ్యర్థత్వాన్ని కొట్టిపారేసి సమర్థత్వాన్ని తీసుకునే. నెక్స్ట్ రాజుకి చూపిస్తున్నారు దీంట్లో. చెట్టుకి రాళ్ళు ఇసిరేస్తున్నారు. రాళ్ళు ఇసిరేస్తుంటే అదేం చేస్తుంది? చెట్టు ఏం చేస్తుంది? పళ్ళు ఇస్తుంది. మనం ఏం చేస్తాం? ఎవరన్నా మొన్న ఒక మాట అంటే సేరంటే సవాసేరు, నేనేం తక్కువ తిన్నాను అనుకుంటున్నా. ఏమయ్యా ఇప్పుడు చెప్పు నీ సంగతి. నాకుంది నోరు. రాజయోగి నిందా సోకరే మిత్ర హమారా, నిందించే వాళ్ళే నాకు మిత్రుడు. ఒక దేవీ విగ్రహాన్ని ఒక రాయిని చెక్కంగా అనేక రకాల ఆటుపోట్లు భరించి అది అందమైన దేవీ శిల్పంలాగా తయారైతే అదే రాయి మీద కాళ్ళు పెట్టి తొక్కి కాకులు, పశువులు, పక్షులు ఎన్నో రకాల గలీజ్ చేస్తే దేవి విగ్రహం తయారు కాగానే దాన్ని ఊళ్ళోకి మేళతాళాలతో తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి వందలాది మంది దండం పెడతారు. అది ఎన్ని సహించింది? మహాత్మా కైసే బనాయే, మహాత్మా గాంధీ మహాత్ముడు ఎట్లయ్యాడు? ఎన్ని సహించాడు? ఎంతమందితోడు ఎన్ని రకాల మాటలు పడ్డాడు. ఆయనను ఇంకా మహాత్మ, మనం ఇంకా ఏకంగా దేవాత్మే కావాలని అంటారు ఇక్కడ. మదర్ తెరిస్తా కైసే బని, అమ్మ మదర్ ఎట్లయింది? ఆమె ఒకసారి బజార్ లోపల పోతుంటే కలకత్తా వీధులలో ఒక మురికి చెత్త కుండీలోంచి ఒక మూలుగు వినపడిందండి. మూలుగు వినపడితే అది ఏమి అని చెప్పని అక్కడ పోయి చూసి ఒక వృద్ధుడిని దాంట్లో పడేశారని, గోనె సంచులలో చుట్టి. మొత్తం ఎలుకలన్నీ కరిసి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. ఏం బాబు ఏంటి ఇది అని చెప్పని బయట తీసి అంత కడిగి చేసి పెట్టిన తర్వాత కొంచెం అంత ఊపిరి వచ్చి, నా కొడుకే దీంట్లో పడేశాడు నన్ను, వీడు ఎందుకు ముసలోడు వస్తే పీడ వదులుద్దని చెప్పానని, నాకు రోగం ఉంది, నన్ను చూడలేక నన్ను సాగలేక పడేశాడు. చచ్చిపోయేటప్పుడు ఒక మాట అంటాడనమాట, బ్రతికినంతకాలం హింస అనిపించాను, కానీ చనిపోయేటప్పుడు ఒక పుణ్యాత్మురాలి ఒళ్ళో నేను చనిపోతుంది. ఆమె పుళ్ళు గడుగుతూ అనుకుందంట, నేను దైవ సేవ చేస్తున్నా. మదర్ ఎంత సహనం, అమ్మ సహనము చాలా గొప్పది. ఒకసారి ఒక రాజుగారు వ్యాహ్యాడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ఒక రాయి వచ్చేసేసి కిరీటాన్ని కింద పడేస్తుంది. చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ ఎవరు రాయి విసిరేశారు
రాజుగారి మీదకి అని చెప్పని పరిగెత్తి చూస్తే ఒక పిల్లాడు చేతిలో రాళ్ళు ఉన్నాయి విసిరేస్తున్నాడండి. ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి రాజుగారి ముందర నిలబెడతారు. బాబు నువ్వేనా రాజుగారి కిరీటాన్ని కొట్టింది? నేను రాజుగారు నేను ఎందుకు కొట్టాను? నేను చెట్టుకు కొట్టానని అంటాడు. రాజుగారు నేను ఎందుకు కొట్టానయా బాబు? రాజుగారి కిరీటాన్ని నేను ఎందుకు కొడతాను? నేను చెట్టుకు కొట్టాను, మామిడి చెట్టుకు కొట్టాను నేను రాయి. ఎందుకు కొట్టామయ్యా? పళ్ళు ఇస్తుందని. భోలా భాలా అమాయకంగా. అప్పుడు రాజుగారు నవ్వి ఒక పళ్ళె నిండా రత్నాలు మణులు మాణిక్యాలు తీసుకొచ్చి వీడికి ప్రజెంటేషన్ ఇవ్వండి అంటాడు. అంటే అదేంటి ఆ రాజా, వీడు నిన్ను కొడితే రాయి తగిలితే నీ రాజ్య కిరీటమే కింద పడితే వీడికి సన్మానం చేస్తావు ఏంటి అని ఒక ఆయన అడుగుతాడు. ఆయన అంటాడు, దేఖో, ఒక చెట్టు, మామూలు చెట్టు రాయి విసిరేస్తే పళ్ళు ఇచ్చింది. నేను దేశానికి రాజుని, నా దగ్గర ఎంత ఉన్నాయి, ధన కనక వస్తు వాహన వైభవ, ఇంత సంపద ఉన్న నేను నన్ను కొడితే నేనేమి ఇవ్వాలి చెప్పు? పేడ్ సేవి సీఖ్నా. నేర్చుకోవడం అంటే పుస్తక జ్ఞానమే కాదు, విశ్వం అంతా మనకు పాఠాలు నేర్పుతుంది. విశ్వం అంతా ఒక పెద్ద పాఠశాల. ఈ పాఠశాల లోపల నేను నేర్చుకుంటున్నాను. చెట్టు నేర్పుతుంది సహించు, సహించు. ఈ భూదేవి ఎంత సహిస్తుంది. అందుకనే భూమాత వందనం, భూమి పూజ. ఇక్కడ మీకు చిత్రంలో చూపిస్తున్నారన్నమాట. దీంట్లోపల పరిశీలనా శక్తి. ఒక వ్యక్తి బంగారాన్ని పరిశీలిస్తున్నాడు గీట్రాయి మీద. పరిశీలిస్తే కానీ దానికి అవన్నీ తెలియదు. అలాగే రాజయోగం లోపల మీకు గొప్ప కళ వచ్చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు చూసుకునే కళ, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునే కళ. జనరల్గా మనం బాగున్నామా బాగలేదా అని చెప్పి మనం అద్దం ముందర పోతాం. కానీ మన గుణాలు బాగున్నాయా బాగలేవని చూసుకునే కళ. ఆ అద్దము పరిశీలన అనే యొక్క అద్దము, దివ్య ఆలోచనలు అనే యొక్క అద్దము, దివ్యీకరణ అనే యొక్క అద్దము, దర్పణము. ఈ అద్దం మనం ఎవరినైనా సరే నువ్వు ఇట్లా, ఎవరైనా ఒక వ్యక్తి బాగాలేడు అనుకోండి, మన కోపం వచ్చేసి నువ్వు ఇలా పెడతాం. మనం ఈ చెయ్యి ఏం చూపిస్తుంది? ఎదుట. కానీ భగవంతుడు ఏమంటారంటే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తుంది. 4 ఏళ్ళు నువ్వెట్లా ఉన్నావు, నేనెట్లా ఉన్నాను. రాజయోగి ఫస్ట్ తన్ను పరిశీలించుకుంటాడు. స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తన. నేను మారితే విశ్వం మారుతుంది. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. దేశం బాగుపడాలి, కానీ నేను బాగుపడితే దేశం బాగుపడుతుంది. మన స్లోగాన్ని మార్చి దేశం బాగుపడాలి. దేశం కాదు, నేను నేను ఎట్లా బాగుపడాలి? రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకసారి ఒక తల్లి ఒక పిల్లవాడిని తీసుకొచ్చుకొని, వీడు ఎన్ని రోజులు బట్టి చెప్పినప్పుడే కూడా వినకుండా ఒకటే బెల్లం తింటున్నాడు, స్వామి మీరు కొంచెం బెల్లం తినద్దని చెప్పండి అంటే, ఒక 15 రోజుల తర్వాత రామ్మ చెప్తానడండి. పిల్లగాడిని పక్కకు పంపించి, చిన్న మాట చెప్పడానికి 15 రోజులు ఎందుకండి? ఆయన అంటాడు, నాకే రోజు బెల్లం తినే అలవాటు, నేనెట్లా చెప్పు? గాంధీ గారి పాఠం చెప్తాం. గాంధీ గారు సత్యం మరిగాడు, ఆయన స్మోకింగ్ చేసి కూడా తండ్రికి చెప్పాడు. ఆ పాఠం నేనెట చెప్తున్నా? నేను ఎలా ఉన్నా? నేనే స్టేజ్లోనే చెప్తున్నాను. సెల్ఫ్ మోరల్ వాల్యుయేషన్ లేనటువంటి యొక్క విద్య ఇసుక భూమి మీద కట్టినటువంటి యొక్క భవంతి లాంటి దాని పరిణామమే ఈనాడు మనం చూస్తాం. ఆ పరివర్తన, ఆ పరిశీలన, తన్ని తాను పరిశీలన శక్తి, పరివర్తన శక్తి. పక్కన మీకు చూపిస్తున్నారు బ్యాలెన్స్, త్రాసు. రాజయోగం మనకు నేర్పుతుందన్నమాట, కళ నేర్పుతుందన్నమాట. బ్యాలెన్స్ పవర్. నిందా స్తుతి
మాన్ అవమాన్, మంచి చెడు, ఏదైనా సరే ఏమన్నా కానీ బుద్ధి అనేటటువంటి యొక్క ముళ్ళు, లక్ష్యం అనేటటువంటి యొక్క దండము, బుద్ధి అనేటటువంటి యొక్క ముళ్ళు సరిగ్గా సెంటరింగ్ పాయింట్, దానికి కూడా ముళ్ళు సెంటర్కి వస్తే న్యాయదండము, ధర్మదండము, జీవన విన్యాసము, మానవ జీవిత బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ ఎట్లా ఉండాలంటే బ్లెస్సింగ్స్ ఇచ్చేటటువంటి ఒక బ్యాలెన్స్, నిర్ణయం. నేను చెప్తా మీరందరూ టీచర్స్ అంటే టీచర్స్ కాదు, నో, మీరంతా జడ్జెస్, సెల్ఫ్ జడ్జెస్, సెల్ఫ్ యువర్ జడ్జ్మెంట్. మీకు మీరే జడ్జి, నేను జడ్జి. ఎప్పుడైతే నా జీవితాన్ని నేను నిర్ణయం చేసుకుంటాను, సరైన నిర్ణయం చేసుకుంటాను, అప్పుడు నాకు ఎక్కడ ఎవరితోటి కూడా నాకేమి భయం లేదు. నిర్భయ. శత్రువులు అనే వాళ్ళే లేరు. డేర్నెస్. ఈనాడు ఒక ప్రధానమంత్రి, ఒక వ్యక్తి ఎక్కడికన్నా పోతే వెనకాల అంగరంగ బలం ఉండాలి, అనేక మంది సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది. గాంధీజీ కొళ్ళాయి గుడ్డ కట్టుకొని వెళ్ళాడనమాట రౌండ్ టేబుల్ సమావేశానికి. ఏముంది? ఏమీ లేదు. ధర్మ కవచ, న్యాయ కవచ, సత్య కవచ, ఓన్లీ వన్. దృష్టికోణం, నా దృష్టి. ఒక తెలివి కలిగినటువంటి ఒక కర్షకుడు సమయానికి రోహిణీ కార్తె, కృత్తికా కార్తె, కత్తెర వచ్చింది, ఇప్పుడు వేయాలి బీజం వేస్తే పంట వస్తుంది. అట్లనే పండుకొని మస్తు గానా బజానా చేస్తున్నాడు అనుకోండి, తరి దాటిపోయింది, ఓం శాంతి కథ, పంటే లేదు. ఏం చేస్తున్నావు అయ్యా బాబు? పండుకుంటేట కలుసు. టైం, సమయానికి సమయస్ఫూర్తి ఉండాలి. రాజయోగము సెకండ్ లోపల మనకు టచింగ్ ఇస్తుంది. నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఏ ప్రకారంగా ఏ టైంలో ఏమని మాట్లాడాలి, టచింగ్, ఎమ్మడి స్ఫురణ. ఈనాడు మనకు ర్యాంక్ రాని కారణం ఏంటి? అందరూ పాస్ కాని కారణం ఏంటి? సమయానికి స్ఫురణ లేదు. జస్ట్ కర్ణుడు అస్త్రశస్త్రాలు జ్ఞాపకం రాలేదు, చచ్చిపోతాడు. ఓం శాంతి. సమయస్ఫూర్తి, నిర్ణయశక్తికి మూలము బుద్ధి, బుద్ధికి మూలము కనెక్షన్, సుప్రీం పవర్, గాడ్ ఫాదర్తో కనెక్షన్, సైలెన్స్ పవర్. మళ్ళీ మీకు పక్కన చూపిస్తున్నారు ఫేసింగ్ పవర్, ఎదుర్కొనే యొక్క శక్తి. రాజయోగి యొక్క ముఖము శ్మశానం వైపు ఉంటుందంట. ఒక యోగి ఒక మామూలు మానవుడి యొక్క ముఖము ఊరి వైపు ఉంటుంది. కాళ్ళు, చచ్చిపోయిన శవాన్ని ఏం చేస్తారు మనోళ్ళు? తలకాయనేమో ఊరి వైపున పెట్టి కాళ్ళని శ్మశానం వైపు పెడతారు. కానీ రాజయోగి యొక్క ముఖము, ఈ ప్రపంచంలో ఏమీ సారం లేదు. సారం ఎక్కడ ఉన్నాయా అంటే సుప్రీం గాడ్ ఫాదర్ దగ్గర ఉంది. కాబట్టి ఆ సారము, దొంగ దృష్టి ఎక్కడ ఉంటుంది? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మామూలు పిల్లి దృష్టి ఎక్కడ ఉంది? పాలు ఎక్కడ ఉన్నాయి? మామూలు పిల్లికి అంత తెలివితేటలు వచ్చినాయి. పిల్లి మన దృష్టి ఎక్కడ ఉండాలి? ఏముంది ఈ లోకంలో? ఈ లోకం పుట్టిదే కోకలా, ఎవరి లోపల ఏం లేదు. సారము సుప్రీం గాడ్ పవర్ అంతా ఆయన దగ్గరే ఉంది. మెయిన్ పవర్, ఆ మెయిన్ పవర్ ఉన్నటువంటి ఆయన. ఎప్పుడైతే ఆయన మీద మనం పెట్టుకున్నాం మనసు, ఈ ప్రపంచంతో ఏమీ లేక. శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోయింది, ఏం పర్వాలేదు. జస్ట్ లైక్ వస్త్రము,
వస్త్రం విడిచి ఇంకో కొత్త బట్టలు కట్టుకోవడం అంటే అందరికీ ఎంజాయ్, పండగ. ఏం కొత్త బట్టలు కట్టుకునే పండగ కదండి, వాళ్ళు మర్చిపోయినా ఏమి? అంత ఈజీగా శరీరాన్ని వదిలిపెట్టాం. 2 రకాల శరీరం వదిలిపెట్టాం. ఒకటి శరీరంలో ఉంటూనే శరీర భ్రాంతిని వదిలిపెట్టడము, దీన్ని యోగం అంటారు. శరీరమును మరిచిపోయి ఆత్మను జ్ఞాపకం, పరమాత్మను జ్ఞాపకం చేసుకొనుట యోగం. ఇంకోటి అసలు ప్రాణాన్నే తీసేసేయటం, అది వేరే. ఆ చావద్దు ఇప్పుడు మనకి. దీర్ఘాయుష్మానుభవ మీరందరూ. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిన మీరందరూ కూడా ఒక్క లైట్ దేవుడి ముందర పెడితే ఇంతమంది లైట్లు మీరందరూ వెళ్ళిపోయి జ్ఞాన ప్రకాశాలు. ఆంధ్రప్రదేశ్ ఏంటి, మొత్తం భారతదేశానికే లైట్ లాగా కావచ్చు. అటువంటి యొక్క ఫేసింగ్ పవర్ మనం సాధించవచ్చు. ప్రపంచంతో వైరాగ్యం, పరమాత్మతో అనురాగం. అలెగ్జాండర్ ఏం చేశాడు? చచ్చిపోయేటప్పుడు సైనికులకి తినడానికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా నడిపించాడు. అలాంటి యొక్క అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు ధనరాశుల మధ్యన చచ్చిపోతూ నా శవపేటికను తీసుకొని వెళ్ళేటప్పుడు నా 2 చేతులు బయటికి పెట్టేసేసేసి ఊరేగింపులాగా పెట్టే లోపల బయటికి తీసుకెళ్తున్నప్పుడు అందరు అనుకుంటున్నారు, అలెగ్జాండర్ క్యా లేకే గయా, ఎంటీ హ్యాండ్స్, ఏం తీసుకుపోయా. పైనుంచి కిందికి ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, చేతులపల ఏమన్నా రత్నాలు, మణులు, మాణిక్యాలు తీసుకొని వచ్చినాయేమి? కానీ మీకు తెలుసో తెలియదో చిన్నపిల్లగాడి చేతులు ముడుచుకునే ఉంటాయి. ఆ గుప్పిట్లో ఏముందబ్బా? కర్మల ఖాతా ఉంది, భాగ్య రేఖలున్నాయి, దౌర్భాగ్య రేఖలు కూడా దాంట్లోనే ఉన్నాయి, పిడికిట్లనే. ఒక వ్యక్తి పుట్టంగానే దరిద్రుడైతాడు ఆ ఇంట్లో, తినటానికి కూడా తినలే. ఒక వ్యక్తి పుట్టంగానే కోటీశ్వరుడు యొక్క అల్లారు ముద్దు బిడ్డ, వాడేం చేయాల, ఏం పని చేయాల, కోటాను కోట్ల ఆస్తికి నీకు పుత్రోదయం అయింది నాయన అని చెప్పి ఒళ్ళో పెడితే ఈ కోటాను కోట్ల ఆస్తికి ఎవరైనా వీడే వారసుడు. కోటాను కోట్ల ఆస్తిని పట్టుకొని ఒక వ్యక్తి వస్తే వాడు పుట్టంగానే ఇంకా గర్భదరిద్రం వచ్చింది ఆ ఇంట్లో, దరిద్రం తీసుకొని వచ్చు. ఏమున్నది? ఈ 5 వేలతోటి చేసిన కర్మ భాగ్యం, కర్మ కళా కౌశలము. ఈ కర్మల్ని కళాత్మకంగా చేసుకున్న దాని భాగ్యం వల్ల భవంతులలో శుచీనాం శ్రీమతాం గేహే, శుచివంతులైన శ్రీమంతులైనటువంటి ఇళ్లలో చేసుకున్న పూర్వజన్మ సంచితం వల్ల పుడతారండి. మురికి కాలువ ఒడ్డున పొల్యూషన్, చీచి గలీజ్. కారణం వాడిని చూడగానే అయ్యో పాపము అనిపిస్తుంది. ఇక్కడ పుట్టగానే ఉత్సవం, బారసాల, మహోత్సవం. ఈ జన్మని దేవి జన్మ చేసుకున్నా కానీ మన మీదనే ఆధారమై ఉన్నది, మామూలు జన్మ చేసుకున్నా మన మీద. కాబట్టి అదే ప్రకారంగా సంకోచ వ్యాకోచ శక్తి అంటే మలుచుకునే శక్తి, అదే ప్రకారంగా పవర్ టు ప్యాకింగ్, వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏమేమి సర్దుకోవాలి, 3 రకాలు. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు 3 పెట్టుకుంటారు కదా, ఒకటి సూట్ కేస్, ఒకటి బెడ్డింగ్, ఒకటి హ్యాండ్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్లో పొద్దుస్తవాన అవసరం ఉన్నాయి పెట్టుకుంటారు, దువ్వెళ్ళు, పౌడర్లు అలాంటివి. సూట్ కేసులో అవసరాన్ని బట్టి, బెడ్డింగ్ రాత్రి పండుకుంటప్పుడు. అలాగనే బుద్ధి అనేటటువంటి యొక్క బ్యాగ్లో జీవితాన్ని, జీవిత వీణని సవరించుకునేటటువంటి యొక్క దివ్య గుణాలు ఎప్పుడు పెట్టుకోండి. ఈ మెడకాయ కాదు, మనస్సు అని, ఈ జోలే కాదు, బుద్ధి అనే యొక్క. ఈ విధంగా జీవితాన్ని నందనవనంలాగా కళాత్మకంగా, దివ్యాత్మకంగా, శ్రేష్టాత్మకంగా, సుభిక్షంగా అటువంటి యొక్క శ్రేష్ఠ ఆత్మలుగా తయారు చేసేటటువంటి యొక్క కళ లివింగ్ ఆర్ట్ రాజ్యం. అది మీరు నేర్చుకొని సామాజిక సౌభాగ్యాన్ని, దేశ సౌభాగ్యాన్ని,
ఇనుమడింపజేస్తారని శుభమైన భావనతో, శుభమైన బ్లెస్సింగ్స్తో. ఓం శాంతి.